మామాలుడు కాన్సెప్ట్ లో కంటెంట్ ని కాస్త కొత్తగా ఇంకో కొత్త క్యారెక్టర్ ని యాడ్ చేస్తూ స్కిట్ లోని కామెడీని సరికొత్తగా వీళ్ళిద్దరి మధ్య ఈగోని చాలా గమ్మత్తుగా చూపిస్తూ మనల్ని గ్యాప్ లేకుండా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. ఏంట్రా అంత ఫీల్ అవుతున్నావు? కింద పండు కూడా చూడు, వెనకాలరా, వెనకాలంటే అక్కడ కాదు. స్వీట్ తీసుకో. ఏంటి విశేషం? అంతే తీసుకోకు, కొంచెం తీసుకో. ఇంతకంటే కొంచెం మహాప్రసాద్. రోజు గారు లడ్డు తీసుకోండి. ఏంటే ఏంటి మంచి హుషారుగా ఉన్నావు, పొద్దు పొద్దునే అందరికి స్వీట్లు పెట్టేస్తున్నావు, ఏంటి విశేషం ఏమన్నా? ఆయన వచ్చానులేండి. ఎవరే? అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవుతుందిలేండి. కొంతమంది సూట్ వేసుకుంటే సూట్ అవుతారు, ఆయన సీట్ లో ఉంటే సూపర్ గా ఉంటాడు. మరి అందరికి స్వీట్లు ఇచ్చావు, నాకు స్వీట్ ఇవ్వవా? తీసుకోండి. అమ్మా అంతొద్దు, ఇంత తీసుకోండి. నీ గట్టిగా తాలి పొట్టేదే. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టండి. నీ దొంపదేగా, ఇది పాత పాచిపోయిన పంచే, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఓ పని చేయవే, నన్ను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, దరిద్రం వదులుతుంది. అంత పెద్దది ఉంటే ఎప్పుడో పెట్టేసేదాన్ని కదండి. ఏం చెయ్యాలి నీతో, ఎలా భరించాలా? ఫోన్ వస్తుంది చూడు. ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు? వణుకుతున్నానండి. ఆ విషయం వాళ్ళకి చెప్పు, అర్థం అవ్వాలి కదా. మరి నువ్వేం చేస్తున్నావు? కామెడీ చేస్తున్నా. మరి అది కూడా అందరూ చెప్పు. అర్థమైందా? నువ్వు ఊరుకో. మామా లవంగ స్పీకింగ్. ఇది కూడా అనకడమా? ఏమే అల్లుడు వస్తున్నాడే. అమ్మో అల్లుడు వస్తున్నాడు. అమ్మో నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, పోనీ కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. అరే నీకంటే హైట్ అయిపోయింది ఏంట్రా? మొన్నే అనుకున్నాం కదా. చాలా స్పీడ్ గా అయిపోతుందిరా. గబగబా చేయరా, లేకపోతే వేరే చిన్న పిల్లలు ఎత్తుకోరా. ఏంటండి నా నగలు కూడా మీరేసేసుకున్నాడు. నువ్వేమన్నావే? నగల్ని భద్రంగా దాచాలి అని అన్నావు. నా ఒంటి మీద కంటే భద్రంగా ఎక్కడన్నా ఉంటాయా? నా మీద చెయ్యేసి మగాడు మనగాడు పుట్టాడా చెప్పు? సత్తిదే సత్తిదే. అమ్మో మా ఆయన పొట్టాడు పొట్టాడు. మా ఆయన పొట్టాడేంటే? మా ఆయన బంగారం అనాలి. మా ఆయన బంగారం వేసుకున్న పొట్టాడు. నిన్ను కాదు మీ బాబుని అనాలి. అరే మావా అల్లుడు, ఇక్కడ దగ్గరలో బస్ స్టాండ్ ఎక్కడ ఉందా? ఎందుకు అల్లుడు? వచ్చినప్పుడు నువ్వు కుర్చీ వేయట్లేదు కదా, వెళ్ళి అక్కడ కూర్చుంటే 4 డబ్బులను వస్తాయి కదా. దానికి ఎందుకు అల్లుడు? కుర్చీ ఏమంటే సరిపోతా అల్లుడు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. క్షమించల్లుడు. మొన్న థియేటర్ లో కుర్చీ గురించి గొడవ అవుతే ఆయనకి ధమ్కి ఇచ్చా. మరి ఏమన్నాడు? సినిమా మాటలు ఏడుస్తే చంపేస్తా అన్నాడు. చెప్పవే, వాడు నన్ను ఎత్తుకొని పాప్కార్న్ తినిపించి థియేటర్ మొత్తం చూపించడని చెప్పే చెప్పు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి అల్లుడు, ఏం చేస్తున్నారు అల్లుడు? అంటే నువ్వు వచ్చినప్పటి నుండి కుర్చీ దులపట్లే కదా, నా చొక్కతో నేను దులుపుకుందామని. ఎందుకు అలా? ఎందుకు అల్లుడు? చెప్తే అయిపోతుంది కదా అల్లుడు, నేను తీసుకో. ఇది జాతరలో కొన్నారా? అల్లుడు నిన్ను జాతరకు తీసుకెళ్లాడా? ఎంత అదృష్టవంతులు. నేనేమో అట్లా వేరే వాళ్ళు వచ్చి నాకు అప్ప చెప్పాడు. ఏమని? తప్పిపోతా జాగ్రత్త అని. ఒళ్ళంతా నొప్పులు మామ. ఇంకా మా అమ్మాయి నిన్ను కొట్టడం ఆపలేదు అల్లుడు? మరి జిమ్కి వెళ్తున్నా. నువ్వు జిమ్కి వెళ్తున్నావా? నాకు నమ్మ బుద్ధి కావట్లే అల్లుడు. నమ్మట్లే నమ్మట్లే. ఏమైంది? కమ్ ఆన్ హిట్ మీ హార్ట్. వద్దురా రే. హిట్ మీ హార్ట్. నిత్తే ఓ ఇంగ్లీష్ రాదు కదా, గట్టిగా కొట్టమంటున్నా. పోనీ నేను కొడతాలేండి. వద్దే వద్దే. మామా నీ అత్తను కొడతానట్లే, అత్త నన్ను కొట్టమంటున్నా. ఓరి నీ దుంపదగా, నీకు అర్థం కావట్లేదు. వద్దు. నువ్వు సైడ్ జరుగు. హిట్ మీ హార్ట్. అయిపోతావు. నేను చాలు చూపిస్తున్నా. కొడితే గోడ బద్దలగిసిపోవాలి, అలా కొట్టాలి. అవసరమారా? 1 2 3. నీ మొగుడు కింద పడితే వాడిని లేపాల్సింది పోయి మీ అమ్మ చేయి లేపుతావే నువ్వు.
మరి ఏమైంది? అబ్బో అందులో ఈయనే పడ్డాడు. చెప్పవే చెప్పు. ఎలా ఫోన్ వస్తుంది, రింగ్ అవుతుంది. వెళ్ళు. ఏం చేస్తున్నావే? అనుకుంటున్నా. అది జనాలకు చెప్పు, అర్థం కావాలి కదా. మరి మీరేం చేస్తున్నారు? కామెడీ చేస్తున్నా. అది జనాలకు చెప్పండి, అర్థం అవ్వాలి కదా. లవంగ స్పీకింగ్. ఇది అనకడం అంటే. అల్లుడు ఏమైంది అల్లుడు? నా మొగుడు వస్తున్నాడు. నీకు మొగుడా? నా అల్లుడు చీమల పుట్టలకెచ్చలు దూరుతాడు, ఎలక సందులకెచ్చలు దూరుతాడు. అలాంటి అల్లుడు నా అల్లుడు. అంతా నా ఇష్టం, ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడామడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. నమస్కారం బాబు గారు. తెలుగులో నా పేరు నెమల్ రాజ్ అంటారు, ఇంగ్లీష్ లో పికాక్ కింగ్ అంటారు, హిందీలో మోర్ రాజ్ అంటారు. మీ బ్లెస్సింగ్ ఉండవని కాకి ఎదురే లేదు. ఆల్ ద బెస్ట్. గుడిమెట్లు ఎక్కడ? గుడిమెట్లు ఎందుకు అల్లుడు? ఇంత సేపు అయింది వచ్చి మల్లుడు కూర్చోబడదామా? అందుకే అక్కడ పోయి కూర్చున్నామని. కూర్చో అల్లుడు. సరే గాని ఏమెతుకుతున్నారు సార్? కుర్చీలో దుమ్ముంది, దాన్ని తొడవాలి. కంగారు పడతారేంటండి? దానికి తుడుద్దాం కదా, దానికి పోయేది ఉంటుంది. అల్లుడు ఏంది? అబ్బా అబ్బా అబ్బా, ఏం పర్ఫార్మెన్స్! ఏం పర్ఫార్మెన్స్! ఏం పర్ఫార్మెన్స్! ఏం చెవుతే ఏం చెప్తున్నావు? అరే కొడుతుంటే ఆగుతావురా? పెద్దలు కొడతా నిన్ను. అబ్బా అల్లుడు ఏసేదత్త నీరేసానా? ఏ ఆ రోజు గుట్టలేదా నీకు? నా పిల్లం నీ మీద పనిచేస్తే నన్ను కొట్టావు కదా. మళ్ళీ నా ముందు పెద్దని కొడతా. వాడిని కొట్టడానికి ఒకరిని పట్టుకొచ్చారు. ఇక్కడ చెత్తగుండి, అక్కడ చెత్తగుండి ఎందుకు అల్లుడు? తాగేసిన టీ కప్పులు ఉండే కదా, ఆ లక్కీ డ్రాప్స్ తాగుదామని. నేను చాలా రోజులైంది అల్లుడు వెళ్ళి తాగొద్దాం. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటా. అదే నేను నీ కళ్ళకి ఇంగ్లీష్ తాగిలా కనబడుతున్నా అల్లుడు. నేను గచ్చిలేను అనుకుంటున్నా. ఎందుకు కొట్టుకుందా? వెళ్తాను ఇంకో ఇల్లుందా? చంపేస్తా. టీ పట్టుకెళ్ళారా? సార్ రెడీ సార్. దాంట్లో షుగర్ లేదు. ఏం అనుకుంటాను నా గురించి? షుగర్ వేయాలి అల్లుడు గారికి, కొంచెం చాలా ఇష్టం టీ అంటే. అందులో పంచదార తెలియదు నీకు? నీ అబ్బా అది షుగర్ లెస్ అని చెప్పొచ్చు కదా, నీకు షుగర్ ఉంది కదా. అల్లుడు నాకు షుగర్ ఉంది అల్లుడు. చూసావా? అన్ని దిక్కులు చూస్తాను. అల్లుడు నన్ను ఏదో అంటున్నాడు మా అల్లుడు. ఏంటి ఏదో అంటానండి? ఏంటంటాను? కొట్టు నా అల్లుని, ఎగరేసి కొట్టు. కొట్టు నా కళ్ళుని. కొట్టు. నువ్వేంటి ఇక్కడ? ఇప్పటిదాకా నేను గంది కళ. మంచి కళ కదా మావా. నన్ను తన్నినట్టు వచ్చింది కదా మావా. నీకు ఇంకో అల్లుడు వచ్చాడంట. ఆడు నిన్ను మామూలుగా కాదు. నీ కళ్ళు నా కళ్ళు ఎందుకు దేవాడు? నువ్వే కొట్టొచ్చు కదా. అరే ధైర్యం లేదు, కళ్ళు కూడా పట్టదు. చిన్న లాజిక్ ఎట్టా మిస్ అయ్యాను. నిన్ను కొట్టడం మిస్ అవ్వను కదరా. అల్లుడు 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 లోపలికి రా అల్లుడు. బాబు గారు, హౌ డిడ్ యు లైక్ ద పీకాక్ కింగ్? బాగా చేసావు నెమల్ రాజు. వాడు కంట్రోల్ కొడతాడు తెలుసు నీకు. ఈ నరేష్ గారు లాగి బాగా చేస్తాడు కానీ బాగా చేసావు నెమల్ రాజు. అల్లుడికే మొగుడు ఇంకోటి తయారు చేశాడు. రోజా గారు నిజంగానే నరేష్ కు మొగుడు నెమల్ రాజు. అసలు ఏం వాయిస్తున్నాడు, గ్యాప్ లేకుండా డైలాగ్ టైమింగ్ తో భలే చేసావు.